వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదే క్యాలీఫ్లవర్ ఫ్రై అనొచ్చు, క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ అనొచ్చు. సో ఇది ఎక్కువ గ్రేవీ కాకుండా దగ్గరికి చాలా టేస్టీగా ఎమ్మీగా వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. దీనికోసం నేను ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని ఇందులో జీలకర్ర అలాగే ఆవాలు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి కొద్దిగా బాగా వేడెక్కిన తర్వాత సో మనం ముందుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో గ్రీన్ చిల్లీస్ కొద్దిగా స్పైసీ కోసం అండి. మీరు స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి, లేకపోతే ఒక 2 to 3 వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి దగ్గరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, టర్మరిక్ వేసేసి కలిపేసుకోవాలి. సో పసుపు వేసి కొద్దిగా దగ్గరికి ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను, చూసేయండి. సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, సో అల్లం వెల్లుల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. సో వేసి ఒక 1 minute మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసి దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా దగ్గరికి అయిపోవాలండి, ఆయిల్ పైకి తేలాలి. ఇలా పైకి తేలిన తర్వాత క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి హాట్ వాటర్లో ఒక 5 minutes ఉంచాలండి. హాట్ వాటర్లో 5 minutes ఉంచి స్ట్రెయిన్ చేసి తర్వాత క్యాలీఫ్లవర్ని ఇందులో వేసుకోవాలి. సో ఇందులో ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా ఉంటే మనకి పురుగులు అలాంటివి ఏమన్నా ఉంటే హాట్ వాటర్లో వెళ్ళిపోతాయి, అందుకు అలా తప్పకుండా చేయాలి. సో 5 minutes హాట్ వాటర్లో ఉంచిన క్యాలీఫ్లవర్ని ఇందులో వేసుకొని సో మొత్తం ఈవెన్గా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 15 to 20 minutes మనకి క్యాలీఫ్లవర్ ఆల్మోస్ట్ ఫ్రైడ్ అయిపోవాలండి. సో మొత్తం దగ్గరికి ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మంచి స్మెల్ వస్తుంది మనకి, బాగా ఫ్రై అయితే మనకు అర్థమైపోతుంది అప్పటికే. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత క్యాలీఫ్లవర్కి కర్రీకి సరిపడేంత సాల్ట్, అలాగే కారం, అలాగే కొద్దిగా ధనియా పౌడర్, సో సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొరియాండర్ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని సో మూత పెట్టేసి ఒక 5 to 10 minutes మనం కుక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఈ క్యాలీఫ్లవర్లో ఉండే వాటర్ ఇలా దగ్గరికి వచ్చేసి మనకు ఒక మంచి ఫ్రై లాగా అవుతుంది. మనము వాటర్ యాడ్ చేసుకోని అవసరమే లేదు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో ఎమ్మీగా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడివేడి రైస్లో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.